సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం. సూర్యాపేటలో మొత్తం బీసీ మొత్తం ఓటర్లు వచ్చేసేమో 2,41,901. సూర్యాపేటలో 2,41,901. బీసీల ఓట్లు గింత పెద్దగా 1,27,419 ఓట్లు బీసీలే. రెడ్డి ఓట్లు 18,087 ఓట్లు ఓన్లీ. 18,087 ఓట్లు ఓన్లీ. పోని అక్కడ ఇప్పుడు 3 సార్లు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గెలిచిండు కదా. పోనీ సూర్యాపేట అంటే కాదు, సూర్యాపేట అయినా కాదు, తుంగతుర్తి నియోజకవర్గం నాగారానికి సంబంధించినటువంటి ఓటరు అభ్యర్థి అక్కడ నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి. ఈయన తుంగతుర్తి. ఈయన పేరు ఇంకో ఆయన బీజేపీ సంకినేని వెంకటేశ్వరరావు, ఆయన తుంగతుర్తి. అందరు తుంగతుర్తిలో వచ్చి సూర్యాపేటలో రాజకీయం చేస్తా ఉన్నారు. ఈ సూర్యాపేటకు ఇప్పటి వరకు లోకలోడు ఎమ్మెల్యే కాలే. జనరల్ అయినాక మొత్తం నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బీసీ ఎమ్మెల్యే కాలే. సూర్యాపేటకు బీసీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కాలే. మరి ఏంది సూర్యాపేటలో అంటే 2,41,000 ఓట్లలో 1,27,000 ఓట్లు ఓన్లీ బీసీలే. రెడ్ల ఓట్లు 18,087 ఓట్లు. ఇక్కడ 1952 ద్విసభ్య నియోజకవర్గం. అప్పుడు 1952లో సూర్యాపేటకి 2 ఎమ్మెల్యేలు ఉంటుండే. సూర్యాపేట నియోజకవర్గానికి ఈ 2 ఎమ్మెల్యేల కథ ఏందని మళ్ళీ పరిశాన్ అయ్యారు. ద్విసభ విధానం ఉండేది అన్నట్టు. ఒకటి జనరల్ స్థానం. ఇప్పుడు సపోజ్ ఇబ్రాహీంపట్నం ఉంది. ఇబ్రాహీంపట్నం నుంచి ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉండు కదా. మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ఇంకొక ఆయన ఎస్సీ ఎస్టీ ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉంటుండే ఒకేసారి. అది ద్విసభ విధానం అంటారు. అయితే ఇది కొద్దిగా ఇష్యూ ఏంటంటే మరి ఏ శాఖ ఎవరు చూడాలి, ఇలా ఎవరి పరిధి ఏందనేటువంటి ఇష్యూ తోటి ఈ ద్విసభ డిమాలిషన్ యాక్ట్ 1960లో ఏమో తీసుకొచ్చి దాన్ని క్లోజ్ చేశారు. అప్పటిదాకా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 2 ఎమ్మెల్యేలు ఉంటుండే. ఒకటి రిజర్వ్డ్, ఒకటి జనరల్. ఇది ఇట్లా ఉంటుండే. అప్పుడు ఉప్పల మల్సూరు ఈయన. అయితే బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ ఏది మనం ఆంధ్రప్రదేశ్లో విలీనం కాకముందుకు బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అక్కడ. ఆ తర్వాత ఇక ఎస్సీ రిజర్వ్డ్ అయింది 1957 నుంచి. 1957లో ఎస్సీ రిజర్వ్డ్ అయితే 2004 దాకా ఎస్సీ రిజర్వ్డే. 2009లో అక్కడ జనరల్గా మార్చితే 3 సార్లు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి అక్కడ 3 సార్లు ఎమ్మెల్యే అయిండు. ఇప్పటి వరకు అక్కడ బీసీ ఎమ్మెల్యే కాలే. 2028లో మొట్టమొదటిసారిగా బీసీ ఎమ్మెల్యేను సూర్యాపేట గడ్డ చూడబోతా ఉంది. మరి నాయకత్వం ఎంత బలమైన నాయకత్వం ఉంది సూర్యాపేటలో అంటే వట్టే జానయ్య యాదవ్ అక్కడ డిసిఎంఎస్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి, బలమైనటువంటి యాదవ సామాజిక వర్గంతో బలమైన ప్రజా అభిమానం ఉన్నటువంటి నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆడుండు. ఆ తర్వాత జుట్టుకొండ సత్యనారాయణ ఉన్నాడు. ఆ తర్వాత పుట్టా కిషోర్ ఉన్నాడు. బెల్లంకొండ శ్రీరాములు ఉన్నాడు. ఆ తర్వాత పిల్లి సత్యనారాయణ యాదవ్, బోర్ల కరుణాకర్ ముదిరాజ్, మండాది నాగేష్ గౌడ్, తండు శ్రీనివాస్ యాదవ్, పాండురంగాచారి, చిలమూల నరసింహ, నిమ్మల శ్రీనివాస్ గౌడ్. ఇట్లా బలమైనటువంటి బీసీ నాయకత్వం వీళ్ళే కొట్టుకునేటట్టు అద్భుతమైన నాయకత్వం ఉంది ఇక్కడ. పంతంగి వీరస్వామి గౌడు, కోల కరుణాకర్ ముదిరాజు, రాపర్తి కేశవ్ గౌడు, బైరు వెంకన్న గౌడు, గోపగాని వెంకటనారాయణ గౌడు. ఇగో ఈ చైన్ ను ఒక సిస్టమ్ మీదకి తీసుకొస్తే కథమైపోతుంది. ఇక్కడ యాదవ్, గౌడు, ముదిరాజు, మున్నూరు కాపు ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఒక శక్తిగా బీసీ శక్తిగా మారుతున్నటువంటి తరుణంలో ఇక సూర్యాపేట నియోజకవర్గంలో రెడ్ల రాజ్యం అంతం కాబోతా ఉంది. రెడ్ల రాజ్యం ఇక్కడ ఈ నియోజకవర్గంలో అంతం కాబోతా ఉంది. ఈ 4 సామాజిక శక్తుల కలయిక ద్వారా మొత్తం నల్లగొండ జిల్లాలో రెడ్లు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, జయవీర్ రెడ్డి, అదే కదా జయవీర్ రెడ్డి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా రెడ్లంతా తిష్టేసి కూర్చున్నారు ఇక్కడ. ఈ రెడ్లందరికీ 2028లో బీసీ సమాజం రాజకీయ సమాధి కట్టబోతా ఉంది. మీకు ఏమీ లేదుగా, ఏమన్నా ఉంటే ఇప్పుడే దులుపుకోరు. మీరు లాస్ట్ ఎమ్మెల్యేలు మీ చోట్ల, మీ పని అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది బలమైన బీసీ ఉద్యమం. బీసీల బీఫామ్లతోనే బీసీలు గెలిచేటువంటి ఒక అద్భుతమైన మహాశక్తి రాబోతా ఉంది.
ఈ నెల అంటే వచ్చే నెల సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించబోతా ఉన్నాం. బీసీలమంతా ఒక్కటైనం. మీరు తాత్కాలికంగా బీసీలను ఇంకా బెదిరించి ట్రై చేస్తాం. ఇంకా ట్రై లేదు పోయలేదు, మీ పని అయిపోయింది. మిమ్మల్ని ఎవరు దేక్తలేడు. మాకు రెడ్ల ఓట్లే వద్దు పోని, మీ తాన ఓట్లే లేవు కదా, మీ తాన ఓట్లే లేవా, మీ ఓట్లే వద్దని చెప్తా ఉన్నాం. పిడికే ఓట్లేని మీరు మాకు చేసేది ఏమన్నా, మీ ఓట్లతో గెలిచేదా సచ్చేదా ఏమన్నా. మాకు రెడ్లు వేల మన ఓట్లు వద్దు, గెట్అవుట్. మా ఓట్లు మాకు సరిపోతుంది. రాబోయేటువంటి రోజుల్లో 2028 నాటికి 59 నియోజకవర్గాల్లో తిష్టేసి కూర్చున్నటువంటి ఈ రెడ్లు వెలమల నియోజకవర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ ప్రారంభించిన